వేటగాడే వేటగా మారాడు. ఇరాన్ను వేటాడాలనుకున్న అమెరికా సీన్ రివర్స్ అయింది. విధ్వంసం సృష్టించడానికి వచ్చిన పెద్దన్న ఫైటర్ జెట్లు ఇరాన్ డ్రోన్ల దెబ్బకు కూలిపోయాయి. ఏప్రిల్ 3న ఇరాన్ దళాలు అమెరికాకు చెందిన F-15A స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాన్ని కూల్చివేశాయి. ఈ క్రమంలో గల్లంతైన సిబ్బంది కోసం ఇరు దేశాల దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ పరిణామం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను పరాకాష్ఠకు తీసుకెళ్లింది. యుద్ధం మొదలయ్యాక ఇరాన్ భూభాగంలో అమెరికా యుద్ధ విమానం కూలిపోవడం ఇదే మొదటిసారి. ఈ విమానంలో 2 సిబ్బంది ఉండగా ఒకరిని అమెరికా దళాలు హెలికాప్టర్ల ద్వారా రక్షించగలిగారు. అయితే వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ అయిన రెండో వ్యక్తి ఇంకా ఇరాన్ భూభాగంలోనే ఉన్నాడు. అతని కోసం అమెరికా రెస్క్యూ టీమ్స్, ఇరాన్ సైన్యం మధ్య పోటీ నడుస్తోంది. ఇరాన్ ప్రభుత్వం ఆ పైలట్ను ప్రాణాలతో పట్టుకున్న వారికి 50,000 పౌండ్ల భారీ బహుమతిని ప్రకటించింది. దాంతో ఇరాన్ పౌరులు ఆ పైలట్ కోసం అడవుల్లో, కొండల్లో వేటాడుతున్నట్టు సమాచారం. ఇక రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న మరొక అమెరికా విమానం A-10 వార్త్ హగ్ కూడా ఇరాన్ దాడుల వల్ల దెబ్బతిని పార్షియల్ గల్ఫ్ ప్రాంతంలో కూలిపోయింది. అయితే ఆ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ పరిణామం అమెరికాకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ తన డ్రోన్, క్షిపణి వ్యవస్థలు నాశనమయ్యాయని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం అమెరికా రక్షణ సామర్థ్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఒకవేళ ఆ పైలట్ ఇరాన్ చేతికి చిక్కితే అది అమెరికాకు అతిపెద్ద దౌత్యపరమైన వైఫల్యం అవుతుంది. ఆ పైలట్ను ఇరాన్ ఒక బేరసారాల అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. ఇది యుద్ధ గమనాన్ని మార్చవచ్చు. ఇరాన్ పౌరులే స్వయంగా అమెరికా పైలట్ కోసం వేట మొదలుపెట్టడం వల్ల ఆ దేశ ప్రజల్లో పోరాట పటిమ పెరిగినట్లు కనిపిస్తోంది. ఇది వేటగాడైన అమెరికా ఇప్పుడు ఇరాన్ గడ్డపై ఆత్మరక్షణలో పడిందనే సంకేతాలను ఇస్తోంది. మొత్తానికి ఆ ఒక్క పైలట్ ఎవరికి చిక్కుతాడనే దానిపైనే రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత, అలాగే చర్చల దిశ ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా బలగాల మధ్య జరుగుతున్న ఈ పైలట్ వేట యుద్ధంలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టంగా నిలిచింది. ఇక తాజా ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇది యుద్ధం, ఇలాంటివి జరుగుతుంటాయి అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఇరాన్తో చర్చలపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో ఈ గాలింపు చర్యలు అత్యంత ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి.